వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి కూటమి ప్రజాప్రతినిధుల భాషపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, ద్వారకానాథ్ రెడ్డి దంపతులు వారి న్యాయవాదిపై చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని ఆరోపించారు. బాధితులకు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని, ఆయనపై కూడా ఎమ్మెల్యే ఆదిమూలం విషయంలో తీసుకున్నట్లే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి స్పందించాలని కోరారు. కూటమి నాయకుల అహంకారానికి ప్రజలే ఓటుతో బుద్ధి చెప్పాలని రాచమల్లి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలారా, ఒక్కసారి మన నాయకులు, మన భాష వీటి మీద గమనించమని నేను అభ్యర్థిస్తూ ఉన్నా. మన నాయకులు, మన భాష చాలా ఇనసొంపుగా ఉండే భాష, అందమైన భాష. ప్రపంచంలో ఎక్కడా లేనింత గొప్ప భాష తెలుగు భాష. గొప్ప ప్రజాస్వామ్య దేశం భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మరి ఒక్కసారి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, జనసేనకు సంబంధించిన పార్టీకి సంబంధించిన నాయకులు, అందుకే మన నాయకులు, మన భాష ఎట్లుంటుందో ఒకసారి గమనిస్తాం. ఆ తర్వాతనే మాట్లాడతాను నేను. ఎందుకంటే వీరు మాట్లాడే మాటలు, వీరి భాష ఏ విధంగా ఉందో ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలను గమనించమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, వారు మాట్లాడిన మాటలు నేను చెప్పేదానికంటే వారు మాట్లాడిన మాటలను టీవీలో టెలికాస్ట్ చేస్తేనే మీకు బాగుంటుందని చెప్పి మచ్చుకు కొన్ని మాత్రమే, అన్నీ అందరూ మాట్లాడినట్టు చూపించాల్సి వస్తే ఒక 3 hours పడుతుంది. కాబట్టి మచ్చుకు కొన్ని చూపిస్తాను. చూపించండి అమ్మా. మీ నాన్న ఒకడిచ్చాడా, మీ జేజే తాతాచ్చాడా, ఎవడిచ్చాడు? చెప్పు అటు చెప్పి గిరిపోయావా, తమరా మోసిపోయావా? చెప్పు చెప్పుకొని కోసం కొడకలాపండి. అమ్మాయిలో ఉన్న కొడకలారా చెప్పు తీసుకొని వెళ్ళి ముద్దరనగా గవర్నమెంట్ చేసేయాలి. అంతే. కమిట్ అయిపోవాలి. ఏదో జగన్ ముందుకెళ్ళి లండన్కి వెళ్ళారు. జగన్ ముందుకెళ్ళి లండన్కి వెళ్ళారు. మిమ్మల్ని వదిలారు. ఊరిపోయింది చావలేదు, మంచిదే లేదా చావలేదు, ఊరిపోయేది కానీ చావలేదు. అంతే. బావుని చావో సచివులు పడరా, బావుని చావో సచివులు పడరా. కొంతమంది పోలీస్ ఆఫీసర్లు ఎందుకు తిరగడానికి వచ్చారని చెప్పి అధికారులందరూ వచ్చి వాళ్ళకి వచ్చి మా ఇంట్లో వచ్చి నేను మా ఇంట్లో పని చేయడం చెప్పడం గవర్నమెంట్ పని చేయడం పూట అని చెప్తాడా. రామసుబ్బారెడ్డి అతి ఎక్కువైతే ఇంకా జరిగేది చెప్తామనుకోండి. జైల్లో గుర్తు పార్టీ, జైల్లో తెలుగు పార్టీ, జైల్లో ట్రైన్ పార్టీ. మీ నాయకులు కమర్ జగన్ దమ్ముతాడు, కమర్ జగన్ దమ్ముతాడు. ఆయన కొడితేమో ఎందుకంటే రోజా నటిస్తే పందితో సమానం. రోజా పువ్వునే లడ్లో వాడారు, అందుకే రోజా సమర్పడుతున్నట్టుంది. నేను ఉపయోగపడ్డాను, నేను కూడా తిరుమల నటికి ఉపయోగపడ్డాను, నా పువ్వు తీసి పెట్టాను అంటున్నాడు. హలో, ఓకే చేస్తాం. వంటకాలు ఇస్తున్నాం. వెనక నుంచి వచ్చి పట్టుకున్నాం అనుకున్నాను. చెవు మనం ఎక్కడ వస్తామని చెప్పి భయం అయితే అయిపోయింది. రూమ్లోకి వస్తాం అనుకున్నాను. అంటే మొగుడిచ్చాడా, మీ అమ్మ అలా వచ్చిన గట్టి ఉండండి.
ఇది ప్రజలారా, రాష్ట్ర ప్రజలందరినీ అభ్యర్థిస్తూ ఉన్నా, మన నాయకులు, మన భాష, తెలుగు భాషకు ఎంతటి దరిద్రం పట్టిందో, తెలుగు భాష ఎంత పతనావస్థ స్థితికి చేరుకుందో వీరి నోళ్ళలో నుంచి. లేకుంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి సంబంధించిన నాయకుల వలన నాయకుల యొక్క భాషా ప్రావీణ్యం ఏ స్థాయికి దిగజారిపోయింది. వీళ్ళు నాయకులు అని చెప్పుకునేదానికే ప్రజలు సిగ్గుపడే స్థితికి వీళ్ళు దిగజారిపోయినారు. వినసొంపైన తెలుగు భాషను ఇంత దరిద్రంగా మాట్లాడే స్థితికి తీసుకొచ్చి పెట్టినారు వీళ్ళు. ఒక్కసారి ప్రజలను నేను అభ్యర్థించేది ఏంటంటే, వీళ్ళు నాయకులు అన్నామా, వీళ్ళు నాయకులు అని అన్నామా, అంగీకరిస్తామా? వీళ్ళు మాట్లాడేది తెలుగు భాష అని మనం ఒప్పుకున్నామా? వీళ్ళు చేసే పనులు గౌరవప్రదమైన పనులు అని చెప్పి భావిద్దామా? మన పిల్లలకు వీళ్ళని చూపించినా, వీళ్ళ భాషను చూపించినా, వీళ్ళు చేసే పనులు చూపించినా 100కు 100% చెడిపోతారు. 100కు 100% చెడిపోతారు. దీంట్లో 1% కూడా బాగుపడతారనేది గ్యారెంటీ లేదు. వీళ్ళు మన నాయకులు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన, జనసేన పార్టీకి సంబంధించిన వారి బూతు మాటలు, రోత పనులు. స్పష్టంగా చెప్తా ఉన్నా, వారు మాట్లాడేది బూతు మాటలు, వారు చేసేది రోత పనులు. ఈ రాష్ట్రానికి అత్యంత విలువైన, గౌరవమైనటువంటి స్థానం ముఖ్యమంత్రి స్థానం. 75 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే భాష వాళ్ళ అమ్మ మొగుడిచ్చినాడా, వాళ్ళ అమ్మమ్మ మొగుడిచ్చినాడా, వాళ్ళ నాయన అమ్మ మొగుడిచ్చినాడా? ఇది సరళమైన భాషనా ప్రజలారా? ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాషనా? మీ తండ్రి గారి సొత్తా అంటే ఒకలాగా ఉంటుంది, మీ అబ్బగారి సొత్తా అంటే ఒకలాగా ఉంటుంది. మీ నాయనమ్మ మొగుంది అంటే ఎట్టుంటుంది? తండ్రిని పట్టుకొని మీ అమ్మ మొగుంది అంటే ఎట్టుంటుంది? ఇది సంస్కారయుతమైనటువంటి భాష కాదు ముఖ్యమంత్రి గారు వాడింది. ముఖ్యమంత్రి గారి తర్వాత రెండవది మీరు టీవీలో చూసినది పవన్ కళ్యాణ్. ఈయన డిప్యూటీ సీఎం. ఆయన మాట్లాడిన మాటలైతే, వైసీపీ నా కొడుకల్లారా, వైసీపీ గుండా నా కొడుకల్లారా, చెప్పు తీసుకొని దవడాకు తిప్పి ఇటు అటు కొడతా, గొంతు పిసికి సంపుతా, నారదీస్తా, చెప్పుతో కొడతా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. డిప్యూటీ సీఎం ఆయన. ఆ తర్వాత మాట్లాడింది సినిమా యాక్టర్ బాలకృష్ణ అన్నామా, లేకపోతే హిందూపురం ఎమ్మెల్యే అన్నామా, లేకపోతే ముఖ్యమంత్రి గారికి బావమరిది అన్నామా, లేకపోతే కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ బాబుకు మేనమామన్నామా, పిల్లనిచ్చిన మామన్నామా? ఆయన మాట్లాడతాడు. అసహ్యమైతే అంది. ఆడది కనపస్తే ముద్దైన పెట్టుకోవాలా, కడుపైన చేయాలంట. ఆడది కనిపిస్తే ముద్దైన పెట్టుకోవాలా, కమిట్ అయిపోయి కడుపైన చేయాలంట. ఇది సభ్య సమాజం ఈ మాటలు వినడానికి, ముఖ్యంగా మహిళా లోకం వినడానికి సిద్ధంగా ఉంటారా ప్రజలారా? వీళ్ళ మన నాయకులు. ఆ తర్వాత మాట్లాడేది చింతమనేని. అది ఇంకా గ్రాంధికమే, సంస్కృతమే. అది మళ్ళీ నా నోటితో కూడా చెప్పలేను, అంత వరస్ట్గా మాట్లాడినాడు. ఆ తర్వాత మాట్లాడింది ఈ రాష్ట్ర స్పీకర్. అత్యంత పవిత్రమైనటువంటి స్థానంలో ఉండే స్పీకర్, శాసనసభ స్పీకరు, చాలా గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉండే అయ్యన్న పాత్రుడు. మీరు చూసినది వేరే మాట, ఇంకా వేరేది ఉంది. అది నేను చూపించలేక మీకు చూపిస్తానా? ఒక చోట పోలీసు వాళ్ళని పట్టుకొని పోలీసు వాళ్ళు డాష్ గుడవనీకి వచ్చినారా అన్నాడు. అది నేను మీకు వినిపించలేక నేను వేరే చూపిస్తానా, అయ్యన్న పాత్రుడు. ఆ తర్వాత మంత్రి అచ్చెన్నాయుడు ఇంత నోరేసుకొని పోలీసు వాళ్ళు దెంగితేనే నీకు వచ్చినారా? ఇదేనా తెలుగు భాష? ఇదేనా ప్రభుత్వ అధికారులను, పోలీసులను మీరు ఇచ్చే గౌరవం? ఇల్లేనా పాలకులు? ఆ అచ్చెన్నాయుడు తర్వాత మాట్లాడింది
మా ప్రొద్దుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు, మా ప్రియతమ శత్రువు, రాజకీయ ప్రత్యర్థి, మా పెద్ద ఆయన, 85 సంవత్సరాల వయోవృద్ధుడు, ఘోష పంచతో, జుబ్బాతో చక్కగా అందంగా కనిపించే, బాహ్య సౌందర్యానికి అందంగా కనిపించి అంతర్గతంగా ఆయన భాష ఎట్లాంటిదంటే, ప్రభుత్వ ఉద్యోగస్తులను మా ఇళ్లలో పని చేయమనిలే, ప్రజలు పని చేయమన్నామని చివరిలో ఆయన మాట్లాడిన మాట చెప్పలేను ఆ మాట. నేను ఎంత నాకు వరదరాజరెడ్డి మీద సరిపోకపోయినా ఆయన ఉపయోగించిన పదాన్ని నేను ఉపయోగించలేను. స్త్రీ యొక్క మర్మావయాలను మాట్లాడినాడు, స్త్రీ యొక్క యోనిని అచ్చ తెలుగులో మాట్లాడినాడు. 85 ఏళ్ళ ఆయన వయస్సు. ఆయన వయసుకు, ఆయన వేషానికి, ఆయన పదవికి, ఆయన మాట్లాడిన భాషకు జిగుప్సగలుగుతుంది. ఆ తర్వాత జమ్మలమడుగు ఎమ్మెల్యే వరదరాజరెడ్డి, ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని పట్టుకొని, మా పార్టీ రామసుబ్బారెడ్డిని పట్టుకొని చెప్పుతో కొడతా అంటాడు. ఇది ఎక్కడి భాష? వీళ్ళు మన నాయకులను చెప్పుకునే దానికి ప్రజలు సిగ్గుపడుతున్నారు. ఆదినారాయణ రెడ్డి వారు మాట్లాడిన మాటలు. తర్వాత పంతం నానాజీ మాట్లాడినాడు. పంతం నానాజీ జనసేన పార్టీ, ఆ నా కొడుకు జగన్ వచ్చి పోటీ చేయమని, ఆ నా కొడుకు. ఇది తెలుగు భాష. ఆ తర్వాత జనసేన పార్టీ కోడూరు ఎమ్మెల్యే మాట్లాడినాడు, అరవ శ్రీధరు. ఎంత అసహ్యకరం! స్త్రీతో అక్రమ సంబంధాలను విపరీతంగా కొనసాగించడం వీడియోలలో కనిపించడమే కాకుండా అతను మాట్లాడిన మాట ఏం తెలిసిన ప్రజలారా, 1 తులం బంగారు ఇచ్చినా సరే ముస్లిం యువతి దగ్గర పనుకోవాలంట. అసహ్యం కలుగుతుంది. తులం బంగారు ఇచ్చినా సరే ముస్లిం యువతిని అనుభవించాలంట. వీళ్ళు ఎమ్మెల్యేలు చెప్పుతో కొట్టాలా, చేత కూడా తగలకూడదు. ముస్లిమ్స్ అందరూ కలిసి వాళ్ళకు నేను తోడొచ్చా? ఇది భాష, ఇది వీళ్ళ చర్యలు. దీని తర్వాత మాట్లాడింది ఆర్పి. రోజమ్మను పట్టుకొని, మహిళను పట్టుకొని పంది అంటాడా? ఒక మహిళకి ఇచ్చే గౌరవం ఇదేనా? ఒక మహిళ యొక్క శరీరంలో ఉండే కొవ్వు పంది కొవ్వు అంట, అది తిరుపతి లడ్డులో కలిపినారంట. ఇది ఎంత అహంకారము, ఎంత దుర్మార్గమైన మాటలు. ఆ తర్వాత పృథ్వీ మాట్లాడినాడు, సినిమా యాక్టర్ పృథ్వీ, తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నాడు. ఎంత అసహ్యకరంగా మాట్లాడతాడు. ఒక ఆడామెకు ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడుతూ, ఏం అందంగా ఉండవు, నేను వెనక వైపు వచ్చి కరుచుకోవాలని ఉంది, ఎక్కడ కెవ్వని కేక పెడతామని కరుచుకోలేదంట. ఇవి ప్రజలారా, ఇట్లా చెప్తా పోతే చాలా అయ్యాయి. ఇది తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి సంబంధించిన మన నాయకులు. మనం ఓట్లేస్తే, లేకపోతే ఈవీఎం మిషన్లు ఓట్లేస్తే ఎమ్మెల్యేలుగా, ప్రజాప్రతినిధులుగా, స్పీకర్లుగా, డిప్యూటీ స్పీకర్లుగా, మినిస్టర్లుగా పదవులు ఎలగబెడుతూ ఇనసంపైన తెలుగు భాషను ఇంత దుర్మార్గంగా, నీచంగా మాట్లాడి సభ్య సమాజం తలదించుకునే విధంగా వీరి భాష చేతను, వీరి చర్యల చేతను. అందుకే బూతు మాటలు రోత పనుల మంత్రులు, బూతు మాటలు రోత పనుల యొక్క ఎమ్మెల్యేలు ఈ పార్టీలో కొనసాగే వాళ్ళు. ఇక అసలు విషయానికి వస్తాం. ఇవన్నీ గత కొన్ని నెలలుగా, సంవత్సరం రోజులుగా జరిగిన వ్యవహారం. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్లో ఉంది. లేటెస్ట్ ఇప్పుడు ట్రెండింగ్ మాట్లాడుతుందన్నమాట. ఒకసారి అయ్యన్న పాత్రుడు, ఒకసారి అచ్చెన్నాయుడు, ఒకసారి చింతమనేని, ఒకసారి బాలకృష్ణ కడుపు చేస్తాం, ఒకసారి పృథ్వీ, ఇట్లా ఒకసారి ట్రెండింగ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ ఎవరంటే గనా, ఇప్పుడు లేటెస్ట్ బూతు మాటలకు కానీ, రోత పనులకు కానీ, ఇదిగో ఆ పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషి ఎవరంటే కన్నా ప్రజలారా, తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే పులివర్తి నానిగారు. మళ్ళీ చెప్తానా, ఈయన గురించి ప్రత్యేకంగా. కారణం ఏంటంటే కన్నా, చంద్రగిరి నియోజకవర్గం, ఈ చంద్రగిరి నియోజకవర్గం ఎవరిదంటే కన్నా స్వయానా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం. ఆయన పుట్టింది, పెరిగింది, ఆయన సంసారము 2 ఎకరాల భూమి. ఎంత? చంద్రబాబు నాయుడు గారి 2 ఎకరాల భూమి. వెంకటయ్య పాలెమో ఏదో పల్లె, 2 ఎకరాల భూమితో
ఆయన సొంత నియోజకవర్గం చంద్రగిరి. ఆ సీఎం గారి సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తే పులివర్తి నాని గారు. ఈయన కమ్యూనిటీ కూడా సేమ్ చంద్రబాబు నాయుడు గారి కమ్యూనిటీ, కమ్మ సామాజిక వర్గం, చంద్రబాబు నాయుడు గారికి బంధువు. ఇది ఆయన ఇంట్రడక్షన్. ఇప్పుడు ట్రెండింగ్లో ఉండేది ఎవరంటే పులివర్తి నాని గారే. ఆయన బూతు మాటలు ఒకసారి వినండి, ఆయన రోత పనులు ఏందో నేను చెప్తా, ప్లే చేయమ్మా. ఊర్లో పుట్టిన లంచాకుడు వాడు కూడా వాడు లంచాకుడు ఊర్లో పుట్టిన వాడు కూడా జడ్జి గారు నా పేరు పెట్టిస్తాను. క్రికెట్ జడ్జి వాడు కూడా పనుకోం నాకు నన్ను చేసేదాన్ని నా మంట కూర్చేదాన్ని జరుగుతు లేకుండా వాడి కంపౌండ్ చేస్తుంటాడు. నేను ఊళ్ళో తిట్టాను నాకు వాడి ధైర్యం ఉంటే నా గురించి నా మంట నేను తీరా పుస్తాను. ఓకే పడుగుడు చిక్కుబాబుడు వడుగుడు ఎవడు అనుకోడు ఎవడో లేదా వంకాయ ఎవడో వాళ్ళ కోసం కూడా నేను మాట్లాడుతుంటే అసలు ఇంకా ఏదో నేను ఏం మాట్లాడుకుంటాను, నేను కంప్లైంట్ చేసుకుంటాను. చేసి పిలిపికుంటాను చేసుకో ఖచ్చితంగా 50 కోట్లు అది విధి కమ్మితే కూడా 14 కోట్లు. అవును ఏమా నీకు చెప్పేది, 50 కోట్లు కనుక్కుంటే 14 కోట్లు పోదు. 50 కోట్లు అని పెడితే నువ్వు దాని కొడతావు. మళ్ళీ ఒకసారి వెనక్కి. అలా వచ్చిన ఊర్లో పుట్టిన లంచా ఫస్ట్ వాడు కూడా వాడు అలా వచ్చిన ఊర్లో లంచాకుడు వాడు కూడా వాడు ఎమ్మెల్యేగా లంచాకుడు ఊర్లో పుట్టిన వాడు కూడా జడ్జి గారు నా పేరు పెట్టిస్తాను. క్రికెట్ జడ్జి వాడు కూడా పనుకోం నాకు నన్ను చేసేదాన్ని నా మంట కూర్చేదాన్ని జరుగుతు లేకుండా వాడి కంపౌండ్ చేస్తుంటాను. ఊళ్ళో తిట్టాను నాకు వాడి ధైర్యం. ఇది ప్రజలారా, చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించిన పులివర్తి ఎమ్మెల్యే అనే పులివర్తి నాని అనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన సమీప బంధువు, ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు ప్రజలారా. తిరిగి మళ్ళీ నేను వల్లె వేయాలంటే కూడా వల్లె వేయలేను, నా చేత కావడంలే. ఇక్కడ చాలా మంది మా చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళ ముందర ఆ మాటలు చెప్పలేకపోతానా. టీవీల దగ్గర ఉండే చెల్లెలు చాలా మంది ఉంటారు, అమ్మగారు, ఆ మాటలు చెప్పలేకపోతున్నాను నేను. అదే ఆయన మాట్లాడే మాట, అవి బూతు మాటలు. ఇంకా రోత పనులు ఏంటి అని చెప్పాలి కదా ఆయన గురించి. ఏంది ఆ సబ్జెక్ట్ అనేది? ఆ తిరుపతికి సమీపంలోనే అవిరాల అనే సమీపంలో, ఒక ఊరి సమీపంలో ఒక 3 ఎకరాల 17 సెంట్ల కలిగిన విస్తీర్ణం కలిగిన భూమిని ద్వారకనాథ్ రెడ్డి అనే ఒక రిటైర్డ్ ఎంప్లాయీ కొన్నాడు. ద్వారకనాథ్ రెడ్డి అనే ఒక రిటైర్డ్ ఎంప్లాయీ 3 ఎకరాల 17 సెంట్లు అవిరాల సమీపంలో, తిరుపతికి దగ్గరలో. తను రిటైర్డ్ అయినప్పుడు వచ్చిన డబ్బులతో తక్కువ ధరని ఎప్పుడో కొన్నాడు ఆయన. ఇప్పుడు ఆ ద్వారకనాథ్ రెడ్డి అనే రిటైర్డ్ యొక్క ఉద్యోగి యొక్క వయస్సు 80-85 సంవత్సరాలు. 80-85. అతను 60 ఏళ్ళకి రిటైర్డ్ అయింటాడు. ఒక 24 ఏళ్ల కిందట ఆ భూమి కొన్నాడు తక్కువ ధరకు. ఇప్పుడు ఆ భూమి విలువ ఆ నాని గారు చెప్పేదే 14-20 కోట్లు చెప్తున్నాడు. కానీ అక్కడుండే స్థానికులు చెప్పేది 40 కోట్లు 50 కోట్లు చెప్తున్నారు. ఈ 3 ఎకరాల 17 సెంట్లు రిటైర్డ్ అయినటువంటి ద్వారకనాథ్ రెడ్డికి సంబంధించిన వృద్ధ దంపతులు, భార్యాభర్త ఇద్దరు ఉన్నారు, వారిది. ఈ ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే, పులివర్తి నాని గారు ఈ 3 ఎకరాల 17 సెంట్ల భూమిని ఆ పక్కనే కాలువకు ప్రభుత్వానికి సంబంధించిన కొంత భూమిని అంతా ఆక్రమించి కాంపౌండ్ వాల్ కట్టేసినాడు. కాంపౌండ్ వాల్ కట్టేసి ముఖద్వారం దగ్గర అద్భుతమైనటువంటి ఆర్చి నిర్మాణం కూడా చేపట్టినాడు. ఇది తెలుసుకునే ద్వారకనాథ్ రెడ్డి భార్య, అంటే 85 సంవత్సరాల వృద్ధ దంపతులు కలిసి మా భూమిలో ఎవరో ఏందో కడతారని చెప్పి అక్కడికి వినారు. అక్కడికి పోయి లబోదిబోమని నెత్తి నోరు మొత్తుకొని ఇది మాది అని చెప్పి ఎమ్మెల్యే గారి మొరపెట్టుకున్నారు. ఎమ్మెల్యే అయినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడుకి సమీప బంధువు అయినటువంటి పులివర్తి నాని గారు ఆ వృద్ధ దంపతులను ఏమాత్రమే కానీ గౌరవించకుండా, ఏమాత్రం న్యాయ ధర్మాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా వాళ్ళ మీద కస్సు బుస్సు దౌర్జన్యం ఆక్రమించినాడు. విధిలేని పరిస్థితుల్లో తన స్థలాన్ని తను కాపాడుకునేదానికి తనకు న్యాయం ఎక్కడైతే లభ్యమవుతుందో అక్కడికే పోతారు ఎవరైనా. న్యాయం లభ్యమేది ఎక్కడ ప్రజలారా? న్యాయస్థానంలో లభ్యమవుతుంది. న్యాయస్థానానికి వినాడు ఆయన, ఇది నాది అని చెప్పి డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వినాడు. మరి ఈయన తరపున ఒక న్యాయవాది వాదించాలి కదా. ఆ న్యాయవాదే గురప్ప